స్వాగతం. మనిషి తీసుకునే పౌష్టికాహారంలో కూరగాయలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఆవశ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల కోసం కూరగాయలపైనే ఆధారపడుతున్నాం. వైవిధ్యభరితమైన రంగుల్లో కూరగాయలను రూపొందించడం వ్యవసాయంలో దూసుకొస్తున్న సరికొత్త ధోరణుల్లో ఒకటి. కొత్త రంగుల్లో కనిపించే కూరగాయల్లో అదనపు పోషకాలు ఉండడం, వాణిజ్యపరమైన గిరాకీ ఉండడం వల్ల శాస్త్రవేత్తలు కలర్ బ్రీడింగ్ పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అనాదిగా మనకు తెలిసిన రంగుల్లోనే కాదు, ఇతర రంగుల్లోనూ కూరగాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. చూపులకు ఆకర్షణీయంగా కనిపించడం కోసం మాత్రమే కాదు, ప్రత్యేక పోషకాల కోసం కూడా రంగుల కూరగాయలు, వంగడాలు రూపొందించుకుంటున్నారు. అయితే అడవి జాతులే ఆధారంగా వీటిని పండిస్తున్నారు. కొత్త వంగడాల రూపకల్పనలో మన కూరగాయలకు సంబంధించి అటవీ జాతులు పాత్రే అధికంగా ఉంటుంది. సాధారణ వంగడాలు లోపించే ఆంతోషానిన్లు, కరోటెనాయిడ్లు, బెటా బెటలైన్స్ అడవి జాతుల్లో ఉంటాయి. అందుకే వాటితో సాంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో సంకరపరిచి రంగురంగుల వంగడాలు రూపొందిస్తున్నారు. అధిక బీటా కెరోటిన్ లేదా ఆంతోషానిన్ కలిగిన నారింజ, ఊదా, తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో క్యారెట్ వంగడాలను రూపొందించడానికి అవకాశం ఉంది. అదే విధంగా టమోటాలో కూడా ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, నలుపు రెండు రంగులు కలిపిన రూపంలో కూడా లైకోపెన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ తో కూడిన కొత్త వంగడాలను రూపొందించడానికి వీలుందని నిపుణులు చెబుతున్నారు. ఇక క్యాప్సికం అంటే కూర మిరపలో కూడా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ, ఊద రంగుల్లో విటమిన్ కలిపిన ఉండేలాగా కొత్త వంగడాలు రూపొందిస్తున్నారు. అంతేకాకుండా బీట్రూట్లు సహజంగానే ఎరుపు రంగులో ఉంటాయి. వాటిని పసుపు లేదా తెలుపు రంగుల్లో కూడా పండించవచ్చు. అంతేకాకుండా డైటరీ ఫైబర్, బెటాలైన్ ఎక్కువగా బీట్రూట్లలో ఉంటాయి. నారింజ, ఊదా, ఆకుపచ్చ రంగుల్లో కాలీఫ్లవర్ వంగడాలను రూపొందిస్తున్నారు. వీటిలో విటమిన్ సి, గ్లూకోజినోలేట్లు పుష్కలంగా ఉంటాయి. పౌష్టికాహారం ఆకర్షణీయంగా ఉండే ఈ రకాల కూరగాయల్లో రంగురంగుల వంగడాల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఇక జన్యు సవరణ కూడా ఇదే విధంగా ఉంటుంది. కూరగాయల రంగును మార్చడానికి అనేక ప్రజనన పద్ధతులను ఉపయోగిస్తుంటారు. అంటే బ్రీడింగ్ పద్ధతులు అన్నమాట. సాంప్రదాయ పద్ధతిలో స్థానిక లేదా అడవి జాతుల నుంచి రంగురంగుల వైవిధ్యాలను ఎంచుకొని వాటిని ఇతర రకాలతో సంకరం చేస్తారు. రేడియేషన్ పద్ధతిలో ఉత్పరివర్తన ప్రేరేపిత జన్యు మార్పుల ద్వారా కొత్త రంగుల వంగడాలను రూపొందిస్తారు. బంగారు రంగు కాలీఫ్లవర్ కూడా ఇలాంటిదే. వర్ణ ద్రవ్యం సంబంధిత లక్షణాలను మరింత సమర్థవంతంగా గుర్తించి కొత్త రకాలను అభివృద్ధి చేయడంలో అత్యాధునిక మార్కెట్ అసిస్టెడ్ సెలక్షన్ వంటి పద్ధతులు బ్రీడర్లకు తోడ్పడుతున్నాయి. ఇక CRISPR-Cas9 వంటి జన్యు సవరణ బయోటెక్నాలజీ వర్ణ ద్రవ్య జన్యువుల ఖచ్చితమైన సవరణకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అయితే జన్యు మార్పిడి పద్ధతులు ఇతర జాతుల నుంచి రంగును, జన్యువులను కూడా తెచ్చి పెట్టుకునే వీలు కల్పిస్తున్నారు. అతి ఎరుపు గుజ్జు కలిగి ఉండేలా పుచ్చకాయ వంగడాన్ని రూపొందించడంలో ఈ పద్ధతిని బాగా పాటిస్తారు. అయితే ఇక ఆదరణ మరి ఇటువంటి వాటికి ఆదరణ ఉంటుందా లేదా అంటే ఇప్పుడు తెలుసుకుందాం. కలర్ బ్రీడింగ్ లో కొత్త వంగడాలు రూపొందించడం మన దేశంలో ఆంతోషానిన్లతో కూడిన ఊదరంగు క్యారెట్ వంగడంతో ప్రారంభమైంది. పోషకాలు అధికంగా ఉండే ఈ రకానికి మార్కెట్ లో మంచి ఆదరణ లభిస్తుందని చెబుతున్నారు. ఆంతోషానిన్లు అధికంగా ఉండే నల్ల టమోటాలు, బీటా కరోటేన్లతో కూడిన నారింజ రంగు కాలీఫ్లవర్ యూరప్ లో ప్రాచుర్యంలో ఉంది. అయితే కొత్త రంగుల కూరగాయలను, జన్యు సవరణ కూరగాయలను సంప్రదాయ పద్ధతిలో మార్కెట్ లో వినియోగదారులు ఎంతవరకు ఇష్టపడతారనే సందేహాలు ఈ మధ్య కాలంలో బాగా వ్యక్తమవుతున్నాయి. అయితే రంగుల ప్రాధాన్యం ప్రాంతానికి విధంగా ఉంటుందన్నమాట. అంటే సాంస్కృతిక, సాంప్రదాయ సంబంధమైన పట్టింపులు ఉంటాయి. కాబట్టి రైతులు ఈ రకాలను సాగు చేసే ముందు ముఖ్యంగా ఆలోచించుకొని సాగు చేసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రంగును బట్టి పోషకాలు, అదే విధంగా రంగును బట్టి పోషకాలు కూరగాయలు ఆయా రంగులో ఉండడానికి మూల కారణం వాటిలోని ప్రత్యేకమైన బయో యాక్టివ్ కాంపౌండ్లే అని అంటున్నారు. అంతేకాకుండా యాంతోసానిన్లు, కరోటెనాయిడ్లు, క్లోరోఫిల్లు, బెటాలైన్స్ వంటి బయో యాక్టివ్ మూలకాలలో ఏ మూలకం ఉంటే ఆ కూరగాయలకు ఆ రంగు వస్తుందని చెబుతున్నారు. అయితే ఒకవేళ కూరగాయలు వేరే రంగులో ఉంటే చూడముచ్చటగా ఉండడంతో పాటు దానిలో పోషకాల వల్ల ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆంతోషానిన్ల వల్ల ఊదా, ఎరుపు రంగులు వస్తాయి. యాక్సిడేటివ్ స్టేట్స్ ను కూడా తగ్గించడంతో పాటు గుండె జబ్బుల ముప్పును కూడా ఇవి తగ్గిస్తాయి అన్నమాట. ఇక కెరటనాయిడ్ల వల్ల పసుపు, నారింజ రంగులు వస్తూ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇక క్లోరోఫిల్ వల్ల ఆకుపచ్చని రంగు వస్తుంది. శరీరంలో నుంచి మలినాలను బయటకు పంపడానికి, పొట్ట, సూక్ష్మజీవుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇక ఎరుపు పసుపు రంగు కూరగాయల్లో ఉండే బెటాలైన్స్ శరీరంలో వాపును తగ్గిస్తాయి. సో రంగు మంచిదే అంటున్నారు. ఆ రంగుల వల్ల కూడా వచ్చే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూరగాయలను పండించమని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా మీ ప్రాంతంలో పండించే కూరగాయలకు ఎంత డిమాండ్ ఉందో తెలుసుకొని, రంగులకు నిజమైన డిమాండ్ ఉందా లేదా అని తెలుసుకొని పండిస్తే మీకు లాభం చేకూరుతుందని వీరు హెచ్చరిస్తున్నారు.